అసోసియేట్గా, తర్వాత సబ్జెక్ట్ పట్టుకుని ఎన్ని చోట్లకి తిరిగాడో భగవంతుడు తెలియాలి. అంటే చాలా అంటే ఒక దశలో ఏంటంటే మానసిక క్షోభ భరించలేక ఏమైపోతాడో అనే స్థితిలో మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు. ఒక సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చాడు, గురుగారు మీరు వేషం చేయాలన్నా నేను రెండో మాట లేకుండా నేను ఒప్పుకున్నాను, సినిమా చేశాను. రెండో పాయింట్, ఇప్పుడు అక్కడ వెళ్ళాం, ఆ పాట పిక్చరైజ్ చేసినప్పుడు పాట ఎవరు రాశారంటే మా సుద్దాల అశోక్ తేజ. అమ్మ మీద చాలా ఉన్నాయి, తల్లి ఉన్నదల నుంచి పుస్తకం, తల్లి గురించి ప్రతివారు తెలుసుకున్నాడు కవి, తండ్రి గురించి తెలుసుకున్న వాళ్ళే చాలా తక్కువ. అప్పుడెప్పుడు అరుణ్ సాగర్ మేలు కొనుక్కొని మగవాళ్ళ మీద రాశాడు, అప్పుడు తండ్రి ఉన్నదల ఇచ్చారు మొదలెట్టాడు. అప్పుడు నేను ఝాన్సీకి చెప్పాను, ఆ పుస్తకం చాలా బాగుందమ్మా, ఫస్ట్ టైం సంబడి టచ్ దట్ ఫాదర్. అలాగే మళ్ళా మా సుద్దాల అశోక్ తేజ తండ్రి ఆత్మని ఆవిష్కరించే శైలిలో ఈ మధ్య వాట్సాప్లో ఒకటి చాలా చాలా వైరల్గా తిరుగుతున్నది ఈ తండ్రి గురించి. అమ్మ మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తాడు. అమ్మ అనుభూతి, అమ్మ ప్రేమ, అమ్మ మాతృత్వం మనం చిన్నప్పటి నుంచి అనుభవించగలుగుతాం పెద్దయ్యే వరకు, కానీ తండ్రి ప్రేమ మాత్రం తండ్రి అయితేనే తెలుస్తుంది అన్నాడు. నిజంగా చాలా హృదయంగా ఉంది. ప్రతి లైన్ని ప్రకృతితోటి తండ్రిని పోలుస్తూ, ఓ జీవనితో పోలుస్తూ మా అశోక్ చాలా ఒక ఆమె గురించి అతడైతే గురించి ఏమాత్రం చెప్పినా సబ్జెక్ట్ రివీల్ అయిపోతుంది. అందువల్ల నేను ఎక్కువ మాట్లాడలేదు. హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. హీరో అతను అద్భుతమైన డాన్సరు. తర్వాత అక్కడికి వెళ్ళాక తెలిసింది. సో ఇంతకన్నా ఏం చెప్పను, ఈ సినిమా బాగా ఆడాలి, మా వాడికి మంచి పేరు రావాలి, నిర్మాతలు 4 రూపాయలు రావాలి, ఎవరు చెప్పకపోయినా వచ్చే కీర్తి మాత్రం సుధార సిద్ధికి ఆల్రెడీ మొదలైంది. ఆ పరిమళాలు నిజంగా నాని ఇంతకాలం ఈ పాట ఉంటుంది. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రతిరోజు ప్రతి సీన్, ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ కూడా ఈ సీన్ గొప్పగా రావాలని కోరుకొని తీయడం జరుగుతుంది. అలాంటి క్రమంలో ఎక్కడైనా బడ్జెట్ రూపంగా కానివ్వండి, ఇంకా మిగతా కొంచెం తగ్గుల పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, అది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చివరికి ప్రమోషన్ సమయంలో, రిలీజ్ అయ్యే సమయంలో ప్రమోషన్ చేయడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితులలో చాలా ల్యాబ్లలో సినిమా డబ్బులు అదే విధంగా మునిగిపోయినటువంటి పరిస్థితి. మరి అలాంటి క్రమంలో కూడా నిజంగా ఈ సినిమా ముందుకు తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా ఆ యొక్క నిర్మాతలే ఈ సినిమా హీరోలుగా భావించి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ టీంకి విజయం చేకూరాలని, పాటలు ఎలా సక్సెస్ అయినా మూవీ కూడా అలాగే సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సూర్యనారాయణ గారు అండ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. కమర్షియల్ వాల్యూస్, ఎంటర్టైన్మెంట్ అని పెట్టుకుంటూనే ఒక తండ్రి అనే ఒక కేంద్ర బిందువుని తీసుకొని అలా చుట్టూరా అల్లుకుపోయినటువంటి కథను తానే రాసుకొని, స్క్రీన్ ప్లే రాసుకొని, మాటలు రాసుకొని దర్శకత్వం వహించిన సూర్య గారిని ముందుగా నేను అభినందిస్తున్నాను. అద్భుతమైనటువంటి వెండి తెర ఆకాశంలోకి నీవు కూడా ఒక సూర్యుడిగా రావాలని నేను ఆహ్వానిస్తున్నాను. ఇందులో అన్ని పాటలు రాశాము. తమ్ముడు ఒక పాట రాశాడు, తమ్ముడి పేరు భాస్కర్. పాటలు రాయడము రాస్తారు, సినిమా పాటలు రాయడం కొంచెం కష్టం. శ్రీశ్రీ అన్నాడు, చాలా మంది అజ్ఞానం అనుకునేంత సులభం కాదు సినిమా పాట రాయడం అని. నేనల్లా శ్రీశ్రీ గారు అన్నారు. ఇందులో మీరు అందరూ కూడా నాన్న పాట గురించి మీరు నేమ్ ఆడతాడు అశోక్ అనేది చూస్తుంటారు మా డాన్స్తో పాటు. మా అమ్మ ఉంది, మా నాన్న చనిపోయాడు. ఎప్పుడు మా ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్న కూర్చునే కుర్చీ, మా నాన్న వాడిన స్టెతస్కోపు, ఆయన వేసుకున్న చెప్పులు నేను ఎప్పుడు చూస్తూ ఉండేవాడిని ఇంటికి వెళ్ళి. అసలు ఆయన లేకుంటే నాకు ఆ ఊరే ఒక శ్మశానంలో అనిపించేది, ఊరే ఒక ఎడారిలా అనిపించేది. ఇక్కడ ఏదో లేదు, ఏంటది అని. నేను ఏదైతే అనుకున్నానో మా నాన్న గురించి, బహుశా నాన్నకు దూరమైనటువంటి కొడుకులందరూ నాలాగే అనుకుంటాడని
మా నాన్న మీద నేను రాసుకున్న పాట సూర్య గారి కథకు కనెక్ట్ అయింది తప్ప సూర్య గారి సినిమాకి నేను పాట రాయలా. నేను దూరమైన నాన్నలను పోగొట్టుకున్న కొడుకుల కోసం రాసిన పాటది. అలాంటి కొడుకుగా నేను రాసుకున్న పాట. ఈ పాట రాసిన తర్వాత యశోకృష్ణకు ముందు పెడితే జస్ట్ ఆ కాగితం అలా చూసి తను చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కు నిజంగా సంగీతం వస్తారా దాని సంగతి నాకు తెలియదు, కానీ యశోకృష్ణ వరంగల్ నుంచి పరకాలం చూశాడు. అన్ని రాగాలు తెలిసి హార్మోనియం కానీ ఇంకా రకరకాల వాయిద్యాలు సొంతంగా వాయించబడినటువంటి సంగీత దర్శకుడు యశోకృష్ణ. అలా కాగితం అక్కడ పెట్టుకుని తను హార్మోనియం అలా పెట్టుకుని అట్లా 2-3 సార్లు అనుకుని, ఇక్కడ చెట్టుండేది, ఇక్కడ చేనుండేది, ఇక్కడ జీవనది ఎప్పుడు ప్రవహిస్తుండేది అని మొదటిసారిగా ఆయన హార్మోనియంలో పలకగానే నేను సూర్య కళ్ళ నీళ్లతో కౌగులించుకున్నాం యశోకృష్ణన్. దట్ ఈస్ ద హీరో. ఈజ్ ద హీరో ఆఫ్ ది ప్లే. అన్ని పాటలు నేను రాసిన తర్వాత ట్యూన్ చేసిన యశోకృష్ణ యొక్క అంకిత భావం, పాటల్లో ఉన్నటువంటి అక్షరాలను కాకుండా ఆత్మలకు సంగీతం ఆయన కడితే ఆత్మలకు బొమ్మ రూపం ఇచ్చినటువంటి మిత్రుడు సూర్య దర్శకుడు. ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకొచ్చిన నిర్మాతల్ని మనం అందరం కూడా ఆ నిర్మాతల్ని మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, లేదా జేజేని చెప్పాల్సిన పరిస్థితి. 5 పాటలకు సింగర్స్ కూడా విష్ణు కిషోర్, ధనంజయ్, ఐశ్వర్య, అలాగే లలిత సాగరి. ఇందులో ఒక పాట నేను కూడా పాడడం జరిగింది. ఇందులో ఈ పాటలను ఒక ఎత్తు, ఒక నాన్న మీద చేసినటువంటి పాట ఒక ఎత్తు. ఈ పాట కోసం చాలా మంది నాకు కాల్ చేసి అసలు అద్భుతమైనటువంటి సాంగ్ చేసావు, అది నాకు ప్లస్ అన్న రాసినందుకు, అలాగే మా డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నాకు ఎంతో మంది కాల్ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ నాకు రావడం నిజంగా అది నా జన్మకు ఒకటి ఉండిపోతుందనే కోరిక నాకుంది. అలాగే మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా అన్న కిషన్ రావు గారికి, అలాగే ఈరోజు సంతోష్ కుమార్ గారు కూడా వచ్చేదండి, అది అనివార్య కారణంలో రాలేకపోయారు. అలాగే శివకుమార్ గారికి, ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చిన మా డైరెక్టర్ సూర్యనారాయణ గారికి, ప్రొడ్యూసర్స్ కి, అలాగే ఈ హీరోయిన్ కి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, First of all, I would like to thank my producers and my director for giving me this opportunity. This is my first movie in Telugu, so it was a very good experience. My co-star Hanish and my directors helped me a lot. Even though I didn't know the language, they managed it and they helped me a lot. So I would like to thank Hanish also. And yeah, keep supporting. Thank you. సూర్య గారు, మీరు ముందు కథ చెప్పినప్పుడు లేదా సెట్స్లో కూడా చాలా రోజుల వరకు కూడా దాదాపు మీరు అంటున్నప్పుడు నాకు అనిపించింది ఒక చిన్న సినిమా నోషన్ నాకు కూడా ఉండింది. సో ఐఎమ్ వెరీ గిల్టీ దట్ నేను ఆ భావంతో చిన్న సినిమా నోషన్లోనే కొన్నాళ్ళు ఉన్నందుకు చాలా సిగ్గుపడుతున్నాను నేను ఇవాళ. ఐఎమ్ వెరీ సారీ. సో కాకపోతే ఎప్పుడైతే ఇది చిన్న సినిమాలా అనుకోకుండా ఉన్నాము, ఇంకా మనసు పెట్టి అందరం కూడా చేసాము. ఈ పాటలన్నీ కూడాను ఈరోజు ఆడియో సక్సెస్ వరకు వచ్చిందంటే ఈరోజు పాటలు రాసిన సుద్దాల అశోక్ తేజ గారు, భాస్కర్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ యశోకృష్ణ గారు. ఇన్ఫ్యాక్ట్ అందరికీ నచ్చినట్టే ఫస్ట్ టైమే విన్న తర్వాత నాకు అన్నిటికన్నా ముందు నాన్నగారి పాటే బాగా నచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు కూడా చాలా ఎక్సైట్ అయినారు ఆ పాట విని. ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా కళ్ళ మీద నీళ్ళు తీసుకుని నీళ్లు వచ్చాయి. ఆయన చాలా బాధతో ఆనందంగా అంటే తన కొడుకు యాక్ట్ చేసిన మూవీలో ఇలాంటి మంచి పాట, ఆణిముత్యం లాంటి పాట ఉండటం ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఇక డాన్స్ నెంబర్స్ అయితే క్లాసికల్ డాన్సర్ గా నాకు ఒక పరిచయం ఉంది డాన్స్ తో. కాకపోతే ఈ సినిమా డాన్స్లు అన్నది
కొంచెం కష్టపడి చేయాల్సి వచ్చింది, కాకపోతే ఎంజాయ్ చేస్తూ చేశాను. హీరోగా ఫస్ట్ ఫిల్మ్ ఇది అని చాలా ఆనందంగా ఉంది. నేను కథ చెప్పానండి, చెప్పాక 2.5 hours నువ్వు నేరేట్ చేసావు కదా, యాజ్ ఇట్ ఈజ్ నువ్వు కనుక తీయగలిగితే వీఆర్ రెడీ టు మేక్ ఇట్. సో అలా వాళ్ళు చేయగలపడంతో నేను అనుకున్న దానికంటే వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, నువ్వు కథ చెప్పేటప్పుడు బాగా ఎంజాయ్ చేసాం, ఓకే అనుకున్నాము, బట్ విజువల్గా ఫస్ట్ కాపీ చూశాక వెరీ హ్యాపీ, చాలా బాగుంది, డెప్త్ ఇంతగా వస్తుందని ఊహించలేదు అని అన్నారు. సో అప్పుడు ఒక 50% నేను సక్సెస్ అయ్యానని అనిపించింది. మాకు అడుగడుగున మా ప్రాజెక్ట్కి ఎన్నో బెనిఫిట్స్ జరుగుతూ ఉన్నాయి మేడం ఫస్ట్ నుంచి. అట్లాగే మాకు దేవి థియేటర్ దొరకడం కానీ, పెద్ద పెద్ద థియేటర్ శివపార్వతి కూకట్పల్లి దొరకడం కానీ, ఇప్పటికే నంబర్ ఆఫ్ థియేటర్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఈ మంత్ 12th రిలీజ్ చేస్తున్నాం సినిమాని.